హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బీటెక్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే కోర్స్ని సింపుల్గా ఏఐ అండ్ డిఎస్ అని పిలుస్తారు. అసలు ఈ ఏఐ అండ్ డిఎస్ అంటే ఏంటి? ఈ కోర్స్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? ఎలాంటి ఫీల్డ్స్లో జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉన్నాయి అని తెలుసుకుందాం రండి. ఈ ఏఐ అండ్ డిఎస్ అనేది ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండే కోర్స్. అలాగే ఈ ఏఐఏ ఫ్యూచర్ని లీడ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది టాప్ ట్రెండింగ్ టెక్నాలజీగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ ఏఐ కోర్స్ పైన చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏఐ అండ్ డిఎస్ చేసిన వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. హ్యూమన్స్ చేసే ప్రతి యాక్టివిటీని అంతా ఒక ప్రోగ్రామింగ్గా చేసి ఒక మిషన్లో దాన్ని డెవలప్ చేస్తారు. అన్ని ప్లేస్లలో మనుషులు వెళ్ళి వర్క్ చేయడం కుదరదు. అందుకోసమే ఒక మిషన్లో ప్రోగ్రామింగ్ చేసి ఆ మిషన్ని ఎక్కడైతే మనుషులు వర్క్ చేయలేరో ఆ ప్లేస్లలో వాటిని వర్క్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ఏఐ అండ్ డిఎస్ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ కావాలో చూద్దాం. 10th అండ్ 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. అలాగే కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. యావరేజ్గా పర్ ఇయర్కి 40,000 నుంచి 1 lakh వరకు ఫీజు అనేది ఉంటుంది. ఇప్పటికైతే ఫీజ్, ఎలిజిబిలిటీ, డ్యూరేషన్ వీటి గురించి చూసాం కదా. ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ గురించి చూద్దాం. ఫైనల్గా జాబ్స్ గురించి చెప్పాలంటే 2026 వచ్చేసరికి మిలియన్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయి అని ఒక సర్వేలో చెప్పారు. ఈ జాబ్ ఓపెనింగ్స్ అనేవి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లలో ఉన్నాయి. వీళ్ళు ఇన్నోవేటివ్ ఏఐ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడం పైన వర్క్ చేస్తారు. లైక్ రోబోటిక్స్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, మెడికల్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ సెక్టార్ లాంటి మరిన్ని వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి శాలరీ అనేది హై రేంజ్లో ఉంటుంది. యావరేజ్గా చెప్పాలంటే పర్ ఇయర్కి 7 lakhs నుంచి 15 lakhs అనేది వస్తుంది. ఇప్పటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.